అంటే కొద్దిగా అప్పటికి వాళ్ళకి అవగాహన ఉండదండి. డిగ్రీలో ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కావచ్చు. ఇది ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చండి. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్ నుంచి మన వాళ్ళు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కావచ్చు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేటువంటిది ఇక్కడ బాగా పనిచేస్తుంది సార్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఉదాహరణకి మీరు తెలుగు మీడియం వాళ్ళు అనుకోండి, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు సాధించడము. సో క్రమక్రమంగా టెక్స్ట్ బుక్ అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడము, ఇంగ్లీషు మీద పట్టు సాధించడము, తర్వాత నెమ్మదిగా మ్యాథ్స్ మీద పట్టు సాధించడము, ఇలా ఈ రెండింటి మీద కొద్దిగా మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్రణాళిక వేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటే మనము డిగ్రీ అయిపోయిన వెంటనే మనకు జాబ్ దొరుకుతుందండి. మిగతా వాళ్ళు డిగ్రీ అయిన తర్వాత రియలైజ్ అయిపోయి డిగ్రీ తర్వాత 4 ఏళ్లకు 5 ఏళ్లకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు లేట్ అవుతుంది. రెండవది ఏంటి అంటే ఉద్యోగంలో కూడా ముందుకు వెళ్ళలేకపోతారండి. ఇక్కడ మీరు జస్ట్ 21 ఇయర్స్కి 20 ఇయర్స్కే మీరు జాబ్ తీసుకోవడం వలన ఉద్యోగాల్లో ముందుకెళ్తారు. సో కాబట్టి వీలైనంత తొందరగా మీ లక్ష్యము ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ జాబ్ అయితే సో డెఫినెట్గా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నెమ్మదిగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.